Hey everyone, welcome back to my channel Beauty Travel Bears. In case you guys are watching my video for the first time, I'm Priyanka. I create content on beauty, travel, vlogs and haul videos. Please do subscribe to my channel and be part of my cute little community. In today's video, I'm going to be talking about skincare for monsoon. Monsoon is here, hot summer is ending. Everything lashes so green, temperatures are dropped, which is very grateful, but monsoon is not that so kind to our skin because it's maybe due to increased humidity or moisture in air, which leads to more sebum and oil production on our skin, and it makes a great environment to acne causing bacteria. So that's why we tend to break out more in monsoon. So our Indian skin is more prone to post acne pigmentation, so which we need to take extra care. I'm going to be sharing actual ingredients you should be using this monsoon season, but I would not recommend any product where it comes to skincare. So because I have a reason behind that, enti ante మై స్కిన్ టైప్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ యువర్ స్కిన్ టైప్ ఈస్ డిఫరెంట్. అంటే చాలా మందికి కొన్ని ఇంగ్రీడియంట్స్ సెట్ అవ్వవు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రికమెండ్ ఎనీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఒకవేళ నేను రికమెండ్ చేసిన తర్వాత ఆ స్కిన్ కేర్ ప్రోడక్ట్ మీకు యూజ్ అవ్వకపోతే లేకపోతే సెట్ అవ్వకపోతే వేస్ట్ ఆఫ్ మనీ అవుతుంది కాబట్టి, బట్ వాట్ ఐ విల్ డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మీ డైలీ లైఫ్లో మీ స్కిన్ కేర్ రొటీన్లో ఏ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటే మీకు బ్రేక్అవుట్స్, పింపుల్స్ అండ్ ర్యాషెస్, డ్రై స్కిన్ అయితే అంటే రాకుండా ఉండడానికి ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ అవుతాయో ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఆల్ దోస్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ జంప్ రైట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మా నార్మల్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా చేయాలి, ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అనేది ఫస్ట్ ఐల్ ఎక్స్ప్లెయిన్. దెన్ వీక్లీ బేసిస్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా చేయాలనేది కూడా ఐల్ ఎక్స్ప్లెయిన్ లేటర్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఇన్ స్కిన్ కేర్ రొటీన్ లైక్ AM ఈజ్ క్లెన్జర్. సో వెన్ యు ఆర్ బయింగ్ అ క్లెన్జర్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ అనమాట. ఏంటి అంటే క్లెన్జింగ్ మస్ట్ నాన్ సోప్. సో నాన్ సోప్ ఏజెంట్ అయి ఉండాలి క్లెన్జర్ నెంబర్ 1, అండ్ 2 ఈజ్ ఆయిల్ ఫ్రీ, అబ్సల్యూట్లీ ఆయిల్ ఫ్రీ అయి ఉండాలా, అండ్ నాన్ కమిడోజెనిక్ ఏజెంట్ అయి ఉండాలి. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ ఉన్న ప్రోడక్ట్ని యూజ్ చేయకూడదు. ఏ ప్రోడక్ట్స్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి అంటే, ఇఫ్ యూ ఆర్ లైక్ డ్రై స్కిన్ టైప్ అనుకో, మీ స్కిన్ డ్రై అయినప్పుడు యూ బెటర్ గో ఫర్ హైలూరోనిక్ యాసిడ్, గ్లిజరిన్ బేస్డ్ నియాసినమైడ్. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నవి మీరు క్లెన్జర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, ఇఫ్ యూ హైలూరోనిక్ యాసిడ్ అనేది మీ మాయిశ్చర్ని ఎస్కేప్ అవ్వకుండా ఇట్ విల్ బ్లాక్ యువర్ మాయిశ్చర్ అనమాట. నియాసినమైడ్ వచ్చేసి మీకు యాక్ని వల్ల వచ్చే స్కార్స్ ఏవైతే ఉంటాయో రెడ్యూస్ చేస్తుంది అనమాట నియాసినమైడ్. గ్లిజరిన్ యాజ్ ఆల్ యూ నో ఏంటి అంటే అది మాయిశ్చర్ని బిల్డ్ అంటే మాయిశ్చర్ ఇస్తుంది స్కిన్కి కాబట్టి. సో అలాంటి అంటే ఇవన్నీ ఒకటే దాంట్లో ఉండాలని కాదు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇట్ మే బి అ కాంబినేషన్ ఆఫ్ అదర్ ఇంగ్రీడియంట్ ఈజ్ ఓకే. అంటే ఈ క్లెన్జరే అని కాదు, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ ఫేస్ వాష్. సో అంటే ఏవి ఉండకూడదు ఏవి ఉండాలో ఇందాక చెప్పినవి మాత్రం ఉన్న ప్రోడక్ట్స్ని మాత్రం బై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆయిల్ అవన్నీ ఇట్ లీడ్స్ టు సో మెనీ స్కిన్ ఇష్యూస్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్లెన్జర్. ఎస్పెషల్ అంటే నా పర్సనల్గా నేను ఏ క్లెన్జర్ యూజ్ చేస్తానంటే సెటాఫిల్ అనమాట. సెటాఫిల్, నియాసినమైడ్ ఉంది, ఇంకా తర్వాత గ్లిజరిన్ ఉంది, అండ్ వాట్ యూ కాల్ ప్యాంథనాల్ ఉందన్నమాట. సో ఈ ఉన్న ఇంగ్రీడియంట్స్ నా స్కిన్ టైప్కి సెట్ అవుతుంది కాబట్టి సో ఐఎమ్ యూజింగ్ దాట్. ద సెకండ్ స్టెప్ ఈజ్ మాయిశ్చరైజింగ్. వెన్ యు ఆర్ buying a moisturizer, opt for lightweight, non-greasy, alcohol free undala, non-comedogenic agent ayi undala. And ఏంటంటే యాజ్ ఐ సెడ్, మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేసిన, క్లెన్జర్ యూజ్ చేసిన, ఇఫ్ యు ఆర్ డ్రై స్కిన్ హైలూరోనిక్ యాసిడ్, నియాసినమైడ్ ఇలాంటివి వాడచ్చు. ఇఫ్ యు ఆర్ లైక్ ఆయిలీ స్కిన్ టైప్ ఉన్నప్పుడు సాలిసిలిక్ యాసిడ్, వైటమిన్ E అండ్ టీ ట్రీ ఆయిల్ అని చెప్పేసి కూడా కొద్దిగా అలాంటివి మీ థింగ్స్ని మీరు యూజ్ చేయాలి. మీరు మీ యాక్ని రానియకుండా ఇట్ విల్ హెల్ప్ అనమాట. సో థర్డ్ స్టెప్ ఈజ్ సన్ బ్లాక్ అనమాట, సన్ ప్రొటెక్షన్. సో చాలామంది అనుకుంటారు దిస్ ఈస్ అ క్లౌడీ డేస్, లైక్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అప్లయింగ్ సన్ స్క్రీన్ అనుకుంటారు. బట్ ఈవెన్ ఇన్ క్లౌడీ డేస్ the UV rays can damage your skin. And when you are buying sunscreen products, especially in monsoon, zinc oxide and titanium dioxide unna
సన్ స్క్రీన్ని చూస్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. 30 SPF 30 or 50 ఎనీథింగ్ యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దిస్ SPF అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు మేకప్ అండ్ చాలా మందికి దే లైక్ వేరింగ్ మేకప్. ఇట్ మే బ్లాక్ యువర్ పోర్స్, అగైన్ ఇట్ లీడ్స్ టు స్కిన్ ఇష్యూస్ అనమాట. సో గో ఫర్ వాటర్ బేస్ మేకప్కి వెళ్ళండి అనమాట. మీరు ఆయిల్ బేస్ మేకప్ని అస్సలు ఈ సీజన్లో యూజ్ చేయకూడదు. సో వాటర్ బేస్ అండ్ దాట్ టు ఇట్ షుడ్ బి అ వెరీ బ్రీదబుల్ మేకప్ అనమాట. ఏదో లైట్ మేకప్ ఈస్ లైక్ ఓకే. అంటే నార్మల్గా మనము రెగ్యులర్ బేసిస్గా యూజ్ చేసే 4 స్టెప్స్ ఇవి అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు వీక్లీ బేసిస్ యూజ్ చేసేవి ఏంటి అంటే వన్ ఈజ్ ఎక్స్ఫోలియేషన్ అండ్ మాస్క్ షీట్స్ అనమాట. ఎక్స్ఫోలియేషన్ ఎలా చేయాలి, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అనుకుంటారు. యాక్చువల్లీ అంటే చాలామంది స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతారు, ఆల్ ద ప్రోడక్ట్స్ దే యూజ్, బట్ స్టిల్ దే డోంట్ గెట్ రిక్వైర్డ్ రిజల్ట్ అనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూఆర్ నాట్ డూయింగ్ ఎక్స్ఫోలియేషన్ ఇన్ యువర్ వీక్లీ బేసిస్. ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ ఎక్స్ఫోలియేషన్, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది డెడ్ స్కిన్ అనమాట. అండ్ ఆ డెడ్ స్కిన్ అనేది మన ఫేస్ పైన అక్యుములేట్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ బ్లాక్ యువర్ పోర్స్ బ్లాక్ అయిపోయిన తర్వాత మీరు ఏం యూజ్ చేసినా ఇట్ విల్ నాట్ పెనట్రేట్ ఇన్ యువర్ స్కిన్ అనమాట. మీ స్కిన్ లోపలికి ఈ ప్రోడక్ట్స్ వెళ్ళకపోతే రిజల్ట్ ఎక్కడి నుంచి రాదు. వీక్లీ 2 times అయినా మనము మన ఫేస్కి ఎక్స్ఫోలియేషన్ ఈజ్ మస్ట్ అనమాట. అలా ఎక్స్ఫోలియేషన్ చేసుకోవడం వల్ల ఆ డ్రై స్కిన్ వెళ్ళిపోయి అండ్ మన పోర్స్ ఏవైతే బ్లాక్ ఉంటాయో అది కూడా నార్మల్ ఫ్రీ అయిపోతాయి. కాబట్టి మనం ఏ ప్రోడక్ట్స్ మన స్కిన్ పైన అప్లై చేసినా ఇట్ విల్ గివ్ అ గ్రేట్ రిజల్ట్ అండ్ ఫ్లాలెస్ గ్లో అనమాట. అండ్ ఏంటంటే ఎక్స్ఫోలియేషన్ చేయకపోతే వన్ థింగ్ మెయిన్ ఏంటి అంటే మీ స్కిన్ పైన అన్ఈవెన్ కాంప్లెక్షన్ ఉండిపోతుంది అనమాట. దానివల్ల మీరు ఉన్న ఏజ్ కన్నా కొంచెం ఎక్కువనే అనిపిస్తారు. మీరు యంగ్గా యూత్ఫుల్గా అనిపించాలి అంటే డెఫినెట్గా మీ స్కిన్లో మాయిశ్చర్ ఉండాలా. డ్రైనెస్ కనిపిస్తే డెఫినెట్గా ఏంటి అంటే మన స్కిన్ అనేది చాలా డల్ అయిపోతుంది, ఏజ్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే బీ హైడ్రేట్, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే లోపల నుండి అండ్ బయట నుండి కూడా మన స్కిన్ అనేది చాలా మాయిశ్చర్గా, గ్లోగా, రేడియంట్గా అనిపిస్తుంది అనమాట. ఎక్స్ఫోలియేషన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ యూస్ చేసేటప్పుడు గో ఫర్ వెరీ మైల్డ్ స్క్రబ్స్ యూస్ చేయండి. మైల్డ్ స్క్రబ్స్ ఏంటంటే మీకు చాలా ఉంది అని, బట్ అది డెఫినెట్గా మీ డెడ్ స్కిన్ని రిమూవ్ చేసేసి సాఫ్ట్నెస్ ఇస్తుంది. కాబట్టి అలాంటి స్క్రబ్స్ని మాత్రం మీరు యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్క్ షీట్స్ ఉంటాయి కదా, మీ స్కిన్ హైడ్రేటెడ్గా ఉండడానికి. చాలామంది ఏంటంటే హోమ్ రెమెడీస్ చాలా వాడుతూ ఉంటారు వాళ్ళు, బట్ నవేడేస్ మనకి మాస్క్ షీట్స్ దొరుకుతున్నాయి, లైక్ ఫ్రూట్ అని రకరకాలు దొరికిపోతున్నాయి. కాబట్టి జస్ట్ బెటర్ గో అండ్ సర్చ్ ఇన్ ద గూగుల్. మీ స్కిన్కి రిలేట్ అయ్యే ప్రోడక్ట్స్ని ఆ మాస్క్ షీట్ని మీరు ఆర్డర్ పెట్టేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చేసేటప్పుడు ఈ ప్రోడక్ట్, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ ప్రోడక్ట్, ప్లీజ్ ఫస్ట్ మేక్ ష్యూర్ దాట్ డోంట్ డైరెక్ట్లీ అప్లై ఆన్ యువర్ ఫేస్. డైరెక్ట్గా మీ స్కిన్ పైన అప్లై చేయకండి, బికాజ్ అది మీకు సెట్ అవుతుందో లేదో యూ డోంట్ నో, రైట్? సో ఫస్ట్ ఏం చేయాలంటే గో ఫర్ ప్యాచ్ టెస్ట్. మీ ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత ర్యాషెస్ కానీ, రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ లేదు అనుకుంటే వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ డే నుంచి మీ ప్రోడక్ట్స్ యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇరిటేషన్, స్వెల్లింగ్ అది ఏదైనా ఉంటే మనం ప్లీజ్ ఇమీడియట్గా స్టాప్ చేసేసేయండి. దీస్ ఆర్ ద స్టెప్స్ విచ్ ఐ ఫాలో రెగ్యులర్లీ ఇన్ దిస్ మాన్సూన్ సీజన్ అనమాట. మీ స్కిన్ టైప్, ఇఫ్ యూఆర్ అంటే మీ స్కిన్ టైప్ ఏదో మీకు తెలియదు అంటే గో ఫర్ ఆల్ స్కిన్ టైప్ ఉన్న ప్రోడక్ట్ని తీసుకోండి. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతనే మీరు ప్రోడక్ట్స్ని డైరెక్ట్లీ మీ ఫేస్ పైన అప్లై చేయండి. నేనైతే ఓన్లీ ఏఎం రొటీన్ చెప్పాను. పిఎం రొటీన్లో ఏ ప్రోడక్ట్స్ యూస్ చేసేసి ఏ స్టెప్స్ ఫాలో అయితే మీ స్కిన్ ఇంకా ఫ్లాలెస్గా ఉంటుందో, ఇంకా రేడియంట్గా, ఇంకా బ్యూటిఫుల్గా చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మార్నింగ్ రొటీన్ కన్నా నైట్ రొటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అన్ని క్రీమ్స్ అండ్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ యూఆర్ అప్లయింగ్ ఆన్ యువర్ ఫేస్ వెన్ యూఆర్ రెస్టింగ్ అన్నప్పుడు మీ స్కిన్ అనేది స్టార్ట్ హీలింగ్ అనమాట. సో డెఫినెట్గా ఆ టైంలో ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తే మీకు చాలా అంటే బెనిఫిట్ ఉంటుందో అది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఐ థింక్ నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నట్లయితే ఎవరికైతే అవసరం ఉందో ఆ వీడియోని ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో, మీ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఎవరైతే నాకు సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. So that was it for today's video. We'll see you in the next video. Until then, bye bye, take care.